వరుస వర్షాభావ పరిస్థితులు ప్రకాశం జిల్లాను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా లోటు వర్షపాతంతో భూగర్భ జలాలు అట్టడుగుకు చేరాయి. రోజురోజుకు పడిపోతున్న ప్రాణ జలం జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రధానంగా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వేసవికి ముందే దాహం కేకలు మిన్నంటుతున్నాయి. పల్లె సీమలే కాదు, నగర ప్రాంతాల్లోనూ దాహాకారాలు మొదలయ్యాయి. బిందెడు నీటి కోసం జనం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. గిద్దలూరులో నెలకొన్న నీటి ఎద్దడి ఇందుకు నిలువెత్తు నిదర్శనం. వరుస వర్షాభావ పరిస్థితులు ప్రకాశం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 46% లోటు వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అట్టడుగు చేరాయి. గిద్దలూరు నియోజకవర్గానికి వస్తే ఇప్పటికే వేసవిని తలపిస్తుంది. పరిస్థితులు దినదిన గండంగా మారాయి. నగర పంచాయతీ అయినటువంటి గిద్దలూరులో నెలకొన్న పరిస్థితులే ఇందుకు నిదర్శనం. గిద్దలూరు నగర పంచాయతీ జనాభా 41,813 మంది. జనాభా అవసరాలకు కనీసం 2.92 MLD అవసరం కాగా డీప్ బోర్లు, ట్యాంకర్ల ద్వారా 1 LMD నీటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం 4 రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. నగర పంచాయతీ పరిధిలో మొత్తం 135 బోర్లు ఉండగా 56 పనిచేస్తున్నాయి. వీటి ద్వారా 4-5 రోజులకొకసారి 8 వార్డులకు నీటి సరఫరా జరుగుతోంది. 3 వార్డులకు 2 రోజులకొకసారి నీరు అందిస్తున్నారు. దాదాపు 2-3 ఏళ్లుగానూ అత్యల్ప వర్షాలే. ఈ ఏడాది పూర్తిగా వర్షాల్లేవు. ఫలితంగా బోర్లలో నీళ్లు అడుగంటి కుళాయిల్లో అరంగుళం నీళ్లు కూడా రావడం లేదు. గంటల తరబడి కుళాయిల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అసలు గంటకు 1 బిందె 2 బిందెలు కూడా రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. తెల్లారుజామున 4కు పెట్టినా 5కు పెట్టినా కొద్దీ మాకు వంతులు రావడం లేదు. ఒక వంతు పెడితే కనీసం 3 గంటలు టైం పడుతుంది. ఈ వంతులు వచ్చేటప్పటికి సాయంత్రం 5-6 గంటలు అవుతుంది. మళ్ళా తాళాలు వేస్తున్నారు. ఏ విధంగా ట్యాంకర్లు వస్తే మాకు దగ్గర 15 రోజులు వస్తుంది ట్యాంకర్లు. ఈ నీళ్లు పట్టుకోవాలంటే ఆడోళ్ళు పిల్లలు అందరూ ఇబ్బంది పడుతుంది. ఎలాంటి సౌకర్యాలు, నీటి సౌకర్యాలు లేకపోవడం, నీటి సమస్య వల్ల మేము నెలకు 3,000 పెట్టి వాటర్ కొనాల్సి వస్తుంది. మేము ఇంకా మా యొక్క వచ్చేటువంటి మా యొక్క ఆదాయంలో ఎగస్ట్రాగా దీని ఆదాయాన్ని మేము ఖర్చు చేసుకోవాల్సిన అవకాశం వస్తుంది. గిద్దలూరు తాగునీటి ఎద్దడి దృష్ట్యా అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. 18 ట్యాంకర్ల ద్వారా రోజుకు 150 ట్రిప్పులు అందిస్తున్నారు. కానీ ప్రజావసరాల్లో 3వ వంతు జలాలను అందించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాడుక నీటిని కొనుక్కోక తప్పని పరిస్థితి నెలకొంది. గిద్దలూరులో ఏ వీధి చూసినా ప్రతి ఇంటి ముందు 3-4 నీటి డ్రమ్ములు దర్శనమిస్తున్నాయి. జనం ప్రైవేటు ట్యాంకర్ల నీటిని కొనుక్కొని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు. తాగేందుకే కాదు, ప్రతి అవసరానికి నీరు కొనుక్కుంటున్నారు. నగర పంచాయతీలో 4 రోజులకో వారానికో మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన రోజుల్లో ప్రజలు నీళ్లు కొనుక్కోవాల్సిందే. నెలవారీ ఖర్చుల్లో నీళ్ల కోసమే 2-3 వేలు కేటాయించాల్సి వస్తోంది. వారానికి ఒకసారి ఇచ్చినప్పటికి కూడా ఒక ట్యాంకు ఒక వీధికి రావడంతో ఒక్కొక్క ఇంటికి 2 బిందెలు మాత్రమే వస్తున్నాయని చెప్పేసి వీటితో మేము ఎలా గడపాలని చెప్పేసి వారు ఆవేదన చేస్తున్నారు. అంటే ఆ మహిళలకు ఆవేదన, వారు ఇబ్బందులు వాళ్ళ మాటలు అడిగి తెలుసుకున్నాం. మా చెప్పండి, ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఏంటి ఈ ట్యాంకర్ మీకు సరిపోతుందా లేదా, ఎలా ఇబ్బంది? 10 ఇళ్లకు ఒక ట్యాంకర్ వచ్చేది. 10 రోజులకు వచ్చినా వచ్చేది, 11 రోజులకు వచ్చినా వచ్చేది. ఏ విధంగా మేము ఇబ్బందులు పడుతున్నామో మీకే తెలుసుకోండి. మేము దోసుకొని కొట్టుకొని గాజులు బిందెలు పగలగొట్టుకుంటూ చాలా ఒడిలో ఉన్నాం. మేము వారానికి నీళ్లు రావటం లేదు. మేము చాలా కొనుక్కొని కట్టబడుతున్నాం. రోజుకు 50 రూపాయలు వస్తుంది. 2 డ్రమ్ములు నీళ్ళు కొనాలి. మేము రోజుకు 2 డ్రమ్ములు కొనాలి. 60 రూపాయలు పడుతుంది. మేము పని స్కూల్ చేసుకునే వాళ్ళము. ఇంటి బాడీలు కట్టుకుంటామా, నీళ్లు కొంటామా, ఇంట్లో సంసారం చేస్తామా? నీళ్ళకి డ్రమ్ము 30 రూపాయలు. 30 రూపాయలు డ్రమ్ము ఇచ్చి 1 బిందె ఇస్తారు. ఇప్పుడు ఈ సీజన్ లో ఇంకా కొన్ని నెలలు పోయిన అనుకో 40-50 పడుతుందో. కలబడుకొని కొట్లాడుకుంటే మహా అంటే 15 బిందెలు దొరుకుతాయి సార్. మాకు 15 రోజులకు ఒకసారి 15 బిందెలు దొరుకుతాయి సార్. మళ్ళీ లెటిన్కి వస్తాయా, మళ్ళీ పాసుకు వస్తాయా, వంటకు వస్తాయా, స్నానానికి వస్తాయా, బట్టలు పిండుకొని వస్తాయా? సరే అద్దె కట్టుకోవాలా, పొట్టకు చూసుకోవాలా, 4 పిల్లల్ని చూసుకోవాలా. పిల్లలు బాగాలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మేమైతే ఇంకా దయచేసి నీళ్లు ఒక్కటి మాకు చేయండి. మేము 4 రోజులు బతకాలంటే నీళ్లు కావాలా సార్? మాకు నీళ్ళ కోసమే సంపాదించుకున్న పైసలు కానీ నీళ్ళకే పెట్టి కొనాల్సింది వస్తుంది. పనులకు కానీ మానుకున్నాం సార్. మేమైతే కూలి పని పోయే వాళ్ళం, పొలం పని. నీళ్ళ కోసం మానుకోకపోతే నీళ్లు దొరకటంలే. రోజు 100 రూపాయలు నీళ్లు కొనుక్కుంటున్నాం. సాలడం లేదు. సనపిల్లలు ఉండరు. 4-5-10 మంది దాకుండా ఇంట్లో చుట్టాలు వచ్చుంటారు, పోతుంటారు. నేను తిరణాలు అవుతుంటే అల్లాడిపోయినాం సార్ నీళ్లు లేక. గిద్దలూరులో నెలకొన్న నీటి ఎద్దడి దృష్ట్యా తాత్కాలిక చర్యలతో పాటు శాశ్వత నివారణకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమూర్తి చెబుతున్నారు. సాగర్ జలాలు అందించేందుకు 2.85 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. గిద్దలూరు సమీపంలోని గుండ్లమోటు వద్ద 10 డీప్ బోర్లు వేసి పట్టణానికి తాగునీరందించేందుకు 5.95 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించామంటున్నారు. గిద్దలూరులో నెలకొన్న తాగునీటి పరిస్థితులు
ఈ తాగునీటి సమస్య నేపథ్యంలో తీసుకుంటున్న తాత్కాలిక చర్యలు, అదేవిధంగా ఈ సమస్యను పూర్తిగా నివారించడానికి చేపడుతున్న శాశ్వత పనుల గురించి కమిషన్ ఉన్నారు. కమిషన్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ప్రస్తుతం గిద్దలూరులో తాగునీటి కోసం ఎలాంటి సమస్య ఏర్పడింది, ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు? సార్ ప్రస్తుతం తాగునీటి సమస్య వానలు లేనందువల్ల ఏర్పడిందండి. 160 ట్రిప్స్ వేస్తున్నాము పర్ డే. దీన్ని 3 డేస్కి ఒకసారి మేము ఇస్తున్నామండి. ప్రజెంట్ సప్లై వచ్చేసేసి 3 సంవత్సరాల నాటి నుంచి పైప్ లైన్ వ్యవస్థ ఒకటి ఉంది పంచాయతీ పీరియడ్లో. ఆ పంచాయతీ పీరియడ్లో ఉన్నటువంటి పైప్ లైన్ వ్యవస్థని అట్లాగే నీళ్లు లేనందువలన, బోర్లలో దీనైనందువలన అవి అట్లాగే నిర్వీర్యంగా పెట్టారండి. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము అక్కడ కొత్తగా మేము ఒక 9 బోర్లు వేసుకొని వాటి నుంచి ఆల్రెడీ పంచాయతీ పీరియడ్లో ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంకులకి సంపు ద్వారా 4 lakhs ఉన్నదానికి పైపు ద్వారా నీళ్ళు అందిస్తూ ఆ 4 lakhs ట్యాంక్ నుంచి 3 డేస్కి ఒకసారి, రోజు మార్చి రోజు ఒకసారి కొన్ని వార్డులకి, ఆ రకంగా 2 రోజులకు ఒకసారి కొన్ని వార్డులకి, ఫుల్ ప్లెడ్జెడ్గా 3 వార్డులకి ఫుల్ ప్లెడ్జెడ్గా ఇస్తున్నాం పైప్ లైన్ ద్వారా. ఇది గిద్దలూరులో ఉన్నటువంటి తాగునీటి సమస్య, ఈ సమస్య పరిష్కారానికి తాత్కాలిక చర్యలతో పాటు కూడా శాశ్వత నివారణ కూడా తగిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కమిషన్ చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కొన్ని ప్రాజెక్టులను ప్రతిపాదించమని, ఆ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులు మంజూరు అయిన వెంటనే ఆ కార్యక్రమాలను పూర్తి చేసి గిద్దలూరుకి శాశ్వతంగా తాగునీటిని అందించేందుకు, సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు చర్యలు చేపట్టాలని కమిషన్ చెప్తున్నారు. గిద్దలూరు నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.